మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరి నదిపై బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో కట్టనివ్వమని అన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, ఏపీ ప్రభుత్వం ఆ నిర్ణయం విరమించుకోవాలని అన్నారు. సీఎం చంద్రబాబు అడ్డొచ్చినా బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకొని తీరుతామని అన్నారు. ఘోష్ కమిటీ ముందు హరీష్ రావు అన్ని అబద్దాలు చెబుతున్నాడని, 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడని, 6 లక్షల కోట్ల అప్పులు చేసి కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చాడని అన్నారు. రాబోయే 3 ఏళ్లలో శ్రీశైలం టనెల్ పూర్తి చేసి నీళ్లు అందిస్తామని తెలిపారు. సొంత బిడ్డే కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెబుతుంది. కేసీఆర్కు ఇంకా జ్ఞానోదయం కలగట్లేదా అంటూ ప్రశ్నించారు. ఈ 5 ఏళ్ల కాలంలో 5 లక్షల ఇండ్లు పూర్తి చేసి తీరుతామని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి కలను నెరవేరుస్తుందని, తాను మంత్రినయ్యాక ఉమ్మడి నల్గొండ జిల్లాకు 1600 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశామని తెలిపారు. తెలంగాణ ఇస్తా అంటే ఇచ్చింది. నేను దళితులు ముఖ్యమంత్రి చేస్తా, లేకుంటే తల నరుపుకుంటాను 10 లక్షల సార్లు అన్నావు. 3 ఎకరాలు ఇస్తా, ఆల్రెడీ 2 ఉంటే 1 కలుపుతా, బోర్ వేస్తా, మోటార్ ఇస్తా, వాడిని రైతులు చేస్తాను చేసినా. కొన్ని నేను ఏమన్నా నువ్వు ఎప్పుడు అట్లా అనలే. కొన్ని అబద్ధాలు అనేది అధికారం కోసం తెలంగాణ ఇచ్చింది. గవర్నమెంట్ రాకుండా బాధపడలే, మంచిగా పాలిస్తాడేమో అనుకున్నాం, కానీ అప్పుల పాలు చేసి ఇట్లా ఇస్తాడు అనుకోలేము. ఇట్లా మన బాధ కాదు. మేము పైసా జమ చేసి ఇవాళ 3500 ఇల్లు, 4 ఏళ్ళల్లో ఈ 5 ఏళ్ళల్లో 15,000 ఇల్లు కట్టుకుంటే ప్రతి కాన్స్టిట్యూన్సీలో పేదవాడు, ఇల్లు లేని పేదవాడు ఉన్నాడు. 5 లక్షలు అంటే మామూలు విషయం కాదు. 6 ఎస్టీ ఎస్టీలకు రాజీవ్ యువ వికాసం 1 లక్ష రూపాయల నుంచి 4 లక్షల వరకు. అంటే ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నాము. ఇలా కాళేశ్వరం కమిషన్ ముందు పోయి ప్రభాకర్ అమెరికాలో దాచిపెట్టి ఇవాళ తీసుకొచ్చి ఇంత చేసే అవసరం ఎందుకు? 10 ఏళ్ళ అధికారం ఇచ్చినప్పుడు నువ్వు ఒక్కటన్నా మంచి పని చేయవైతివి. నీవు ఇన్ని మంచి పనులు చేసి సరే ఏదోని సన్నబియ్యం పెట్టిందని చెప్పి 5 లక్షలు ఇళ్ళ కోసం ఇస్తుందని చెప్పి ఒక్క మాట మంచి మాట అంటే పోయిందే ఉంది అన్నకు. ఇంకోటి బనకచెర్ల మీద హరీష్ రావు మాట్లాడుతుంది. 67% మనకు రావాలి, 33% వాళ్ళకు పోవాలి. క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం వాళ్లకు 520 టీఎంసీ నీళ్ళు వదిలిపెట్టి బనకచెర్ల మీద కాంగ్రెస్ కోట్ల ఆపడానికి, కోర్టు పోవడానికి అన్ని ఏర్పాటు చేసి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు వస్తుందో అని చెప్తాడు. అదే పని మీద ఉన్నాడు. గోదావరి మీద కట్టనిచ్చే ప్రసక్తే లేదు. ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఆలోచన విరమించుకోవాలి. మొన్ననే మీరు పోతిరెడ్డిపాటు పెంచడం కానీ, రాయలసీమ లిఫ్టిగేషన్ ద్వారా కృష్ణా నీళ్ళన్నీ కూడా తీసుకెళ్ళి మా పొట్ట మీద వచ్చింది. ఏదో ఈసారి పైన వర్షాలు టైం పడ్డాయి కాబట్టి మా బండి కూర్చున్నాం. అదే కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? పెళ్లి సంవత్సరం ఒకసారి కరువు వస్తే ఒక క్రాప్ హాలిడే అయిపోయింది. ఇలా బనకచెర్ల మీద ఉంటే ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతున్నాం. ముచ్చటే లేదు. కాంగ్రెస్ పార్టీ బనకచెర్ల చంద్రబాబు నాయుడు కాదు కదా, ఇంకా 100 మంది చంద్రబాబు నాయుడు వచ్చినా బనకచెర్ల కట్టనిచ్చేది లేదు. కోర్టుకు పోతున్నాం, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ఏం చేయాలో అది చేస్తాం. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తున్నాం, దానికి సంబంధించిన వాళ్ళని ముఖ్యమంత్రిగా ఉండి ఆయన పిలిచి బిర్యానీ పెట్టి కృష్ణా నీళ్ళు 70% ఆయనకి ఇస్తుంది, 70 మనకు రావాలి, 30 వాళ్ళకు పోవాలి. జగన్మోహన్ రెడ్డి బిర్యానీ పెట్టిస్తుంది. రోజా దగ్గరికి పోయి చేపల పులుసు తిని రాయలసీమ రతనాలసీమ చేస్తా అంటే ఎందుకు రాయలసీమలు బతుకొద్దా అన్నాడు. ఇప్పుడు ఇలా నల్గొండ ఎండగొడతావా? అందుకే నల్గొండ ఎండగొట్టడానికి 6 లక్షల మెజార్టీ ఎంపీ గెలిచిండు. ప్రతి ఎమ్మెల్యే 50,000 ఎందుకు గెలిచిండు అంటే నువ్వు నల్గొండకు రావాల్సిన సాగర్ కృష్ణా జలాలని జగన్మోహన్ రెడ్డికి మీ ఇద్దరు ఒప్పందంతో వదిలిపెట్టుకున్నావు. అందుకనే రైతులందరూ ప్రజలు బుద్ధి చెప్పే ఈ రిజల్ట్ ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ దక్షిణ తెలంగాణ 36 సీట్లకు 33 సీట్లు, ప్రతి సీటు 50,000 మెజార్టీ. మా మందుల సేవలు పార్టీలో జాయిన్ అయిన రోజే టికెట్ ఇచ్చినాము, 60,000 మెజార్టీతో గెలిచింది. 50 ప్రచారం కూడా చేయలేదు. అంటే మా జిల్లాకు అన్యాయం చేసినట్టు ప్రజలలో ఉన్నది, చేసిండు అన్యాయం. అందుకని మేము బనకచెర్ల గోదావరి కాడ ఒక చుక్క మేము నుంచి అదనంగా తీసుకుపోనిచ్చేయలేదు. వాళ్ళు ఏదో కళలు కనుక్కున్న ఆంధ్ర ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులు, కానీ మేము మా రాష్ట్ర ఇంట్రెస్ట్ కోసం తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేము సీఎం గారు
అక్కడికి వెళ్ళి బేరింగ్ వచ్చింది, ఫిట్ అవుతున్నది. టనల్ది ఎస్ఎల్బిసి దాన్ని ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం. అక్కడి నుంచి కూడా ఒక బయట కంట్రీ టెక్నాలజీ తీసుకొచ్చి పైకి వెళ్ళి మళ్ళొకసారి హెలికాప్టర్ ద్వారా దాన్ని టెస్ట్ చేసి దాన్ని ఏ విధంగా టేకప్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో 3 ఏళ్ళలో పూర్తి చేయాలని ప్రపంచంలోనే పొడవైన టనల్. మీరు చూడండి, పూర్తి చేస్తాం, నీళ్ళు ఇస్తాం. గ్రావిటీ ద్వారా కరెంటు బిల్లు మాకు ఏం మార్పు సంవత్సరానికి 200 కోట్లు మిగులుతాయి. 10 ఏళ్ళల్లో 3000 కోట్లు పెడితే అయిపోతున్నాయి. ఒక్కరోజు ఇన్కమ్ కాదు వాళ్ళకు. 6 లక్షల కోట్లు అప్పు చేసింది. ఎందుకంటే టనల్ చేస్తే కాంగ్రెస్కో, రాజశేఖర రెడ్డికో, వెంకరెడ్డికో పేరు వస్తుందని చెప్పి. ఇవాళ అందుకనే కదా ఘోష్ కమిటీ దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, ప్రభాకర్ రావు, ఫోన్ ట్యాప్ ఏంది బాధ. తెలంగాణ నుంచి అందరూ ఏమో బాగుపడతాం, మీకు జర్నలిస్టులు కూడా ఇల్లు కట్టిస్తాం. ఈసారి మీకు కూడా జర్నలిస్టులు కూడా ఇల్లు కట్టిస్తాం మేము.